ఇవాళ రేపట్లో నాకు మిచెల్ శాంట్నర్ని చూస్తే వారిని శాంట్నర్ బౌలింగ్ ఫేస్ చేయడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే వీళ్ళందరూ అనిపిస్తుంది. నిజంగానే బహుశా ముందు నుంచి క్రికెట్ చూసిన ఎక్స్పీరియన్స్ ఏమో. న్యూజిలాండ్లో చూస్తే డానియల్ విటోరియాతో పోలిస్తే శాంట్నర్ బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. అదే ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మన హర్భజన్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళతో పోలిస్తే శాంట్నర్ నథింగ్ అనిపిస్తాడు కంపేర్ చేస్తే. కానీ ఇవాళ రేపట్లో షార్టెస్ట్ ఫార్మాట్లో శాంట్నర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆల్రౌండర్ అయిపోయాడు. బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా ఇరక్కొట్టేస్తున్నాడు కదా. అందుకని న్యూజిలాండ్లో హీరోలు స్పెసిఫిక్గా ఉండరు, ఎవరైనా హీరో అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది వాళ్ళ అప్రోచ్. అందుకోసమే దిస్ ఫైనల్ ఈజ్ గోయింగ్ టు బి మోస్ట్ ఎక్సైటింగ్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఎవరు కిందో ఎవరు మీదో తెలియాలి అంటే ఎమోషన్స్ని ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు, క్రైసిస్లో ఎవరు రైజ్ కాగలుగుతారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుందేమో. అంతేనా కదా? కివీస్తో ఫైట్ ఎలా ఉండబోతుంది? నైరోబీ నుంచి రీసెంట్ హిస్టరీ వరకు మీరు ఫాలో అయ్యారా? అయితే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇది మోస్ట్ ఎమోషనల్ సబ్జెక్ట్ క్రికెట్ ఫాలోయర్స్కి. ఇంతకు మించిన టాపిక్ ఏముంది ఇప్పుడు కదా?